ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో కొత్త పరిణామం ప్రజలను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా తాజా రాజకీయ పరిణామాల్లో పేర్కొనదగింది వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పార్టీపై తిరుగుబాటు చేయటం. నేరుగా పార్టీని వీడే ప్రసక్తి లేదంటూనే పార్టీపై, పార్టీ అధినేతపై, పార్టీ కార్యక్రమాలపై, ప్రభుత్వం పైన నేరుగా ఆయన తిరుగుబాటు బావుటా ఎగరేసినట్టుగా స్పష్టంగా అర్థమైపోతోంది. ఇందుకు ప్రధాన కారణం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డిని ఎంపిక చేయటం, తనకేమిది అవకాశం ఇవ్వకపోవటం, లేదా బీజేపీ మరొక పదవిని ఆయన కట్టబెట్టడం. లోక్సభలో బీజేపీ తెర వెనుక ఉండి ఇలాంటి కుటిల రాజకీయాలను నడుపుతోందన్న విమర్శ ప్రస్ఫుటంగానే వినపడుతోంది. ఇందులో దాపరికమేం లేదు. ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంటుకు కానీ కనీసం ప్రాతినిధ్యం లేనటువంటి బీజేపీ ప్రాతినిధ్యం కోసం తహతహలాడుతున్నట్టుగా అర్థమైపోతోంది. ఈ నేపథ్యంలోనే పారిశ్రామికవేత్త, అలాగే బీజేపీ అగ్రనాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజుని దాదాపుగా వలవేసి పట్టుకున్నారనే చెప్పుకోవాలి. ఆయన గత కొంతకాలంగా వైసీపీ రాజకీయాలపైన, ప్రభుత్వం పైన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన తనదైన శైలిలో విమర్శలు చేస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టి ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవం. వైఎస్ రాజశేఖర రెడ్డి అంతరాత్మగా భావిస్తున్నటువంటి కేవీపీ రామచంద్రరావు వియ్యంకుడైన రఘురామకృష్ణరాజు నిజానికి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడనే చెప్పాలి. కానీ రాజకీయ ప్రస్థానంలో, పదవుల వేటలో రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చారు, బీజేపీకి వెళ్లారు, తెలుగుదేశంకి వెళ్లారు, మళ్లీ వైసీపీకి వచ్చారు. రకరకాలుగా పిల్లి మొగ్గలు వేసి వైసీపీ ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. కానీ ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం ఒక్కసారి పరిశీలిస్తే పదవుల కోసం, లేదా పదవి రాలేదన్న దుగ్ధతో, బాధతో ఆయన ఎటువైపైనా దూకటానికి సిద్ధపడతారన్న ఒక అపవాదును కూడా మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ లోక్సభకు సంబంధించి ఒక చిన్న పదవిని ఆయనకి ఇవ్వటం, ఆ పదవి ఉచ్చులో పడి ఆయన బీజేపీని నేరుగానే, బహిరంగంగానే సమర్థిస్తూ, మద్దతు పలుకుతూ మాట్లాడటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంతేకాకుండా ఆయన తెలుగుదేశంలో కొంతకాలం ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల వల్ల తెలుగుదేశం ఇచ్చిన ఫీడింగ్ కూడా, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం ఇస్తున్నటువంటి ఫీడింగ్ను కూడా ఆయన బహిరంగంగానే విమర్శల ద్వారా వెల్లడిస్తున్నారు. తర్వాత రఘురామకృష్ణరాజు పార్టీని వదిలిపెడతారా అంటే ఆ సాహసం చేయడానికి ఆయన ఇష్టపడలేదు. అంటే ఆయన ఉద్దేశం పార్టీ తనను వెలివేస్తే, పార్టీ తనను వదిలించుకోవాలని చూస్తే తను నేరుగా వెళ్లిపోయి బీజేపీలో చేరాలన్నది ఆయన ఉద్దేశం. అంటే తనకి ఎలాగూ తెలుగుదేశంలోనూ కొంత మద్దతు ఉంది, బీజేపీలో నేరుగానే మద్దతు ఉంది కాబట్టి వైసీపీని వీడాలి. వైసీపీని కేవలం ఆయన పార్లమెంటు స్థానం గెలిపించుకోవడం కోసం మాత్రమే ఒక పావులా వాడుకున్నారు. అయితే ఆయన మాటల్లో మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రతిభా పాఠవాల వలనో, లేదా ఆయన రాజకీయాల వలనో జనం నాకు ఓట్లేయలేదు, నన్ను చూసి ఓట్లేశారనుకుంటూ ఆయన మీడియా ముందుకొచ్చి పలు సందర్భాల్లో పలు రకాలుగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. కానీ 2019 పార్లమెంటుకి జరిగిన ఎన్నికలు కానీ, అసెంబ్లీకి జరిగిన ఎన్నికల సందర్భంగా మొత్తం ఎన్నికల సరళిని ఒక్కసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, తదనంతర పరిణామాలు, వీటన్నిటినీ బేరీజు వేసుకుంటే గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కూడా, దాదాపుగా ఎంపీ కూడా జగన్మోహన్ రెడ్డి చరిష్మాపైనే గెలిచారన్న వివాదాంశాన్ని ఎవరైనా ఒప్పుకోక తప్పదు. కానీ
రఘురామకృష్ణరాజుకి కావాల్సింది ఇక్కడ వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోవటం. కాబట్టి ఆయన రకరకాల వ్యూహాలు, ఎత్తుగడలు, ఒక పక్క తెలుగుదేశంతో, మరోపక్క బీజేపీతో పిల్లిమొగ్గులు వేస్తున్నట్టుగా కనపడుతోంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్టుగానే వ్యవహరిస్తున్నారు. అంటే నేరుగా రఘురామకృష్ణరాజుని పార్టీ నుంచి బయటికి పంపే విషయంలో కానీ, లేదా పార్టీలో కొనసాగే విషయంలో కానీ ఆయన నేరుగా ఎక్కడా కలగజేసుకోకుండా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు, వీరందరికీ బాధ్యత ఒప్పచెప్పినట్టుగా అర్థమవుతోంది. వారందరూ కూడా బహిరంగంగానే రఘురామకృష్ణరాజు వ్యవహార శైలిని తీవ్రంగా విమర్శించారు. విమర్శించడమే కాదు, ఒకవేళ నీపై నీకు నమ్మకం ఉండి జగన్మోహన్ రెడ్డి చరిష్మా మీద కాకుండా సొంతగా తనకున్నటువంటి ప్రజాబలంతో గెలిచారని భావిస్తే మళ్ళీ రాజీనామా చేసి గెలవాలని సవాలు విసిరారు. కానీ సవాలు విసిరిన వాళ్ళకి రఘురామకృష్ణరాజు మరో రివర్స్ సవాలు విసురుతున్నారు. అంటే మీరు కూడా రాజీనామా చేయండి, గెలవండి. అంటే ఆయనకు కావాల్సింది తనకు తానుగా బయటికి వెళ్ళిపోకుండా పార్టీ ఏ విధంగానైనా షోకాజ్ నోటీసులు ఇచ్చి కానీ, లేదా సస్పెండ్ చేసి కానీ బయటికి పంపిస్తే బీజేపీలో చేరాలన్నది ఆయన ఉద్దేశంగా ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఇందులో అర్థం కాని విషయం అంటూ లేదు. కానీ ఆయన నేరుగా ఈ విషయాన్ని ఒప్పుకోకుండా, చెప్పకుండా మీడియా చర్చల్లో కానీ, మిగతా అంశాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి అన్నా లేదా ఆయన కుటుంబం అన్నా తనకి అపారమైన గౌరవం అని, ఆ కుటుంబంతో తనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. అది వాస్తవం కూడా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అంతరాత్మగా చెప్పుకుంటున్నటువంటి కేవీ రామచంద్రరావు వియ్యంకుడైనటువంటి రఘురామకృష్ణరాజుకి నిజంగానే వైసీపీ కుటుంబంతో, వైఎస్ఆర్ కుటుంబంతో మరి అంతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళి ఏదో బీజేపీతో సన్నిహితంగా ఉండి తన పనులు చక్కబెట్టుకోవడమో, తన మరి పారిశ్రామికవేత్త కాబట్టి తన వ్యాపారాలను సరి చేసుకోవటమో ఏదో చేయాలి, బానే ఉంది. కానీ ఒకవేళ రేపు 2024 ఎన్నికల సమయానికి అక్కడ పరిస్థితి బాగలేకపోతే, ఒకవేళ సీట్ వచ్చినా గెలవలేనన్న భయం కనిపిస్తే మళ్లీ వైసీపీలోకి రావడానికి ఆయన ఎంతమాత్రం సందేహించరు. కాబట్టి ఈయన రాజకీయాలను, ఈయన ఎత్తుగడలను, ఈయన వ్యవహార శైలిని అర్థం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆచితూచి అడుగులేయాలని, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఈ ఉదయం నుంచి మరి మీడియాలో ఒక హాట్ టాపిక్ గా మారిపోయిన సందర్భంలో మరోపక్క 2 రోజుల అసెంబ్లీ సమావేశాలు హాట్ గా ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ మరి సమావేశాలను బహిష్కరించింది, బానే ఉంది. కానీ చరిత్రాత్మకమైనటువంటి కొన్ని బిల్స్ని మరి వైసీపీ ఆమోదించింది. వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో, శాసనసభలో వాటిని ఆమోదించింది. అంటే అవి చట్టరూపమయ్యాయి. శాసనసభ ఆమోదించిన తర్వాత అవి చట్టాలుగా మారిపోతాయి. ఇప్పుడు ఒకవేళ వాటిని వ్యతిరేకించాలి అంటే మరి చంద్రబాబు నాయుడు కానీ, ఆయన పార్టీ వర్గాలు కానీ మళ్లీ కోర్టులను ఆశ్రయించాలి. ఆశ్రయిస్తాయని అందరూ అనుకుంటున్నారు. ముఖ్యంగా సిఆర్డీఏ రద్దు లాంటిది కానీ, లేకపోతే రాజధాని విభజన లాంటిది కానీ, రకరకాల అంశాలు మరి చట్టరూపం దాల్చాయి. అట్లాగే మండల రద్దు లాంటిది, ఇవన్నీ చట్టరూపం. అంతేకాకుండా మరొక అంశం కూడా ఉంది. మరి ఎన్నికల కమిషనర్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలను వారు మార్చారు. వాటన్నింటినీ కూడా చట్టరూపం, ఇదివరకు ఆర్డినెన్స్ రూపంలో ఉన్నదాన్ని ఇప్పుడు చట్టంగా మార్చారు. కాబట్టి చట్టం పైన కోర్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. తెలుగుదేశం ఎలాగూ కోర్టుకు వెళ్తుంది. కాకపోతే ఈలోగా చట్టం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి కొంత అడ్డు తొలగిపోయినట్టు అవుతుంది. వీటిని ఈ యొక్క శాసనసభ ఆమోదించినటువంటి చట్టాలను శాసన మండలి గతంలో రిజెక్ట్ చేసింది. కానీ ఒకసారి రిజెక్ట్ చేసినటువంటి చట్టాలను, బిల్లులను రెండోసారి గనక శాసనసభ ఆమోదించి ఒకవేళ మండలికి పంపిస్తే, మండలి ఆమోదించినా ఆమోదించకపోయినా అవి చట్టంగా మారిపోతాయన్న రాజ్యాంగ అంశాలకు కట్టుబడి అవి చట్టంగా మారిపోతాయి. ఇప్పుడు ఒకవేళ మండలి వాటిని వ్యతిరేకించినా అవి చట్టాలుగా మారిపోయే అవకాశం ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి
తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏదైతే అనుకున్నదో అవి చేయటానికి దాదాపుగా మార్గం సుగమమైందని చెప్పుకోవాలి. చూద్దాం మరి తెలుగుదేశం ఎత్తుగడలు వ్యూహరచన ఏ విధంగా ఉంటుందో. మరోపక్క మరి వైసీపీలో చిచ్చుదాగిందని చెప్తున్నటువంటి అంశం రఘురామకృష్ణరాజు అంశం మరి టీ కప్లో తుఫాన్లా మరి సమసిపోతుందో లేదా చిలికి చిలికి గాలివానగా మారి ఆయన బహిష్కరణ దాకా వెళ్తుందో చూడాలి. చూద్దాం ఏం జరగబోతుందో.